హలో ఆల్, నేను మీ రచనా వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ట్రంప్ వేసిన మరో బాంబు ఎవరైతే H1 వీసాల మీద $1,00,000 మళ్ళీ అదనపు రుసుము వేయడం. అయితే తెలంగాణలో దీని ఇంపాక్ట్ అయితే భారీగానే ఉండిపోతుంది. తెలంగాణ ఐటీ మినిస్టర్ కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే తెలంగాణ మొత్తం ఇండియాలోనే 4th లార్జెస్ట్ ఉండింది. ఏదైతే ఐటీ నడుస్తుందో అలాగే రెమిటెన్సెస్ ఏవైతే వస్తాయో అది కూడా మనది 8% ఓవరాల్ ఇండియాలో ఉంది. మరి ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్నటువంటి డెసిషన్ అన్నది తెలంగాణని ఒట్టి ఐటీ సెక్టర్‌ని ఎఫెక్ట్ చేస్తుందా? లేకపోతే ఐటీ సెక్టర్ రిలేటెడ్‌గా చాలా రన్ అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు. మొత్తం తెలంగాణ ఎకానమీ ఎలా ఎఫెక్ట్ కాబోతుంది? అసలు ఇప్పుడు ఎవరైతే కొత్తగా వెళ్ళాలనుకుంటారో, అసలు యూజువల్‌గా ఎవరైతే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఎక్కువ దే ఆప్ట్ ఫర్ అమెరికాకి వెళ్ళాలి అన్న ఆప్షన్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ థాట్స్ ఇప్పుడు ఎట్లా చేంజ్ అవ్వబోతూ ఉన్నాయి ట్రంప్ డెసిషన్ వల్ల? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి జమీందార్ గారు ఉన్నారు. ఇంజినీరింగ్ యూనివర్సిటీలో అధ్యాపకులుగా. అలాగే రాజేంద్ర ప్రసాద్ మిక్కిలేని గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అలాగే రియల్ ఎస్టేట్ కూడా అనలైజ్ చేస్తూ ఉంటారు ట్రెండ్స్ అన్ని. ఇకపోతే సిహెచ్ నరేంద్ర గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. సో ముందు రాజేంద్ర గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచో మార్కెట్ ని చూస్తూ ఉన్నారు. స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఇవి ఐటీకి ఎంత డైరెక్ట్ అంటే ఎంత ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటాయి? ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి డెసిషన్ అనేది ఎలా తెలంగాణ ఎకానమీని ఈ 2 ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేయబోతుంది? రియల్ ఎస్టేట్ అండ్ మనం చూసుకుంటే ఏంటంటే ఇండియా ప్రీ లిబరలైజేషన్, పోస్ట్ లిబరలైజేషన్ ఈజ్ నాట్ ద సేమ్. అండ్ పోస్ట్ లిబరలైజేషన్లో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ అనేది చూసుకుంటే ఏంటంటే ఐటీ సెక్టర్. ప్రిడామినెంట్లీ outsourcing of IT projects from Western countries, and our entrepreneurs catching that one and growing the sector very rapidly. Especially private sector has contributed tremendously. So మనం చూసుకుంటే ఏంటంటే లార్జ్ కంపెనీస్ అంటే TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, HCL టెక్నాలజీస్, లేకపోతే టెక్ మహీంద్రా, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రిడామినెంట్లీ అవుట్సోర్సింగ్ని చాలా బాగా యూజ్ చేసుకుని రైట్ ఫ్రమ్ .com ఆ టైంలో నుంచి తర్వాత Y2K అనేది ఒక ఆపర్చునిటీని బాగా పెద్ద ఎత్తున క్యాష్ చేసుకుని చాలా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషను, తర్వాత శాలరీస్ అనేవి చాలా ఫాస్ట్గా పెరగడానికి మిడిల్ క్లాస్ని బ్రింగింగ్ దమ్ పుషింగ్ ద మిడిల్ క్లాస్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ టు అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, లేకపోతే ప్రాస్పరిటీ అనేది పెరగడానికి కానీ చాలా బాగా ఉపయోగపడింది. సో దాని రిపుల్ ఎఫెక్ట్స్ ఏంటంటే రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే ఐటీ ఆఫీసెస్ కానీ, అంటే రియల్ ఎస్టేట్ బోత్ రెసిడెన్షియల్ కానీ, కమర్షియల్ కానీ, లేకపోతే యాన్సిలరీ సర్వీసెస్ కానీ, ఈ ఐటీ భూమిని బేస్ చేసుకుని సో మెనీ అదర్ సెక్టర్స్ ఫ్లరిష్ అయినాయి ఇండియాలో. మనం 90s నుంచి చూసుకుంటే ఇప్పటికి ఫర్ ద లాస్ట్ 30 yearsలో చూసుకుంటే ట్రమండస్ చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేసాము. సెకండ్ కేటగిరీ ఏంటంటే మనము చూడొచ్చు మెనీ ఆఫ్ అవర్ ఐటీ ఇంజనీర్స్ ఇక్కడ ఇండియా నుంచి, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా H1 వీసాలు, లేకపోతే స్టడీ వీసాలు, F1 వీసాలు, వీటి మీద యుఎస్ వెళ్ళి అక్కడ చాలా సక్సెస్ఫుల్ అయ్యి అక్కడి నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ రెమిటెన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాము. రెమిటెన్స్ ఇన్ ద ఫార్మ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించుకొనియండి, లేకపోతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చొప్పున వాళ్ళ విలేజెస్ కానీ, లేకపోతే వాళ్ళ కమ్యూనిటీస్ని డెవలప్ చేసుకోవడానికి కానీ చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారు. ఆ చేంజ్ అనేది మనం చాలా బాగా చూడొచ్చు. అంటే వాళ్ళ విలేజెస్లో ఇల్లు కట్టుకోవటము, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటము, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయటము, అలా రకరకాల వాటికి ఆ సర్ప్లస్ ఫండ్ లేకపోతే రెమిటెన్సెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడినాయి అండి. సో వీటన్నిటిలో చూసుకుంటే ఏంటంటే మనకు ప్రిడామినెంట్గా చూసుకోవాల్సింది హౌ ద సెక్టర్ హ్యాస్ గ్రోన్. అంటే విత్ చాలా తక్కువ గవర్నమెంట్ సపోర్ట్తో చాలా ఎక్కువ రిజల్ట్స్ ఇచ్చిన సెక్టార్లో ఐటీ ఒకటి. ఎందుకంటే తక్కువ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండింది. సెకండ్ ఏంటంటే వాళ్ళు డొమెస్టిక్ మార్కెట్ మీద ఆధారపడకుండా ఫారిన్ మార్కెట్స్లో నుంచి ప్రాజెక్ట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ ఐటీ ఇంజనీర్స్ని ట్రైన్ చేసి అనేది ఇట్స్ ఎ బిజినెస్ మోడల్ విచ్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. మనం చూసుకుంటే ఇన్ఫోసిస్ కానీ ఇట్స్ ఎ సక్సెస్ స్టోరీ. ఒక 5 ఫౌండర్స్ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో
తలకు 10,000 తలకు 20,000తో మొదలు పెట్టుకుని కొన్ని లక్షల కోట్లకి కంపెనీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇన్ ద ప్రాసెస్ వాళ్ళు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్స్ ఇవ్వటం కానీ, రైట్ ఫ్రమ్ వాళ్ళు లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీ అంటే ఆల్ టైంలో ఆఫీస్ బాయ్స్ దగ్గర నుంచి, కార్ డ్రైవర్స్ దగ్గర నుంచి, ఇంజనీర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా షేర్స్ ఇచ్చారు. సో దాని వలన అందరూ కూడా ఏంటంటే దే హ్యావ్ సీన్ దట్ వన్ దేర్ వెల్త్ హ్యాస్ గ్రోన్ ట్రెమెండస్లీ. ఎవరైతే ఈ జర్నీలో పార్టిసిపేట్ చేశారో వీళ్ళందరికీ కూడా వెల్త్ అనేది క్రియేట్ అయింది. ఈవెన్ యుఎస్ ఆల్సో చూసుకుంటే ఏంటంటే H1 వీసా ప్రోగ్రామ్ మూలంగా వాళ్ళు చాలా బాగా పెరిగారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇలాన్ మస్క్, ఆయన కూడా H1 వీసా మీదే స్టార్ట్ చేశారంట కెరీర్. ఇప్పుడు యుఎస్లో వన్ ఆఫ్ ద అంటే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్లో ఒకటి ఆయన లీడ్ చేస్తున్నారు. డిఫరెంట్ టెక్నాలజీ టెస్లా, లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే స్పేస్ ఎక్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎక్స్ ట్విట్టర్ని కొన్న తర్వాత దాన్ని మాడిఫై చేయడం కానీ, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ గురించి స్టాక్ మార్కెట్ కి త్వరగా రారా? అలాగే మేడం. అంటే నేను చెప్తుంది ఏంటంటే బేసికల్గా మన ఇండియా నుంచి కూడా వెళ్ళిన నార్మల్ సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వెళ్ళిన మనకి సుందర్ పిచ్చే కానీ, సత్యనాథల్లో కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే H1B ప్రోగ్రామ్ ద్వారా అక్కడికి వెళ్ళి వాళ్ళ టాలెంట్స్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుని కంపెనీస్లో చాలా ఫాస్ట్ గ్రో అయ్యి హైయెస్ట్ లెవెల్కి ఎదగటం అనేది ఈ ప్రోగ్రామ్ ఇట్స్ అ రిజల్ట్. సో దాని బెనిఫిట్స్ యుఎస్ ఆల్సో హ్యాస్ పర్సీవ్డ్ దట్ వన్, యుఎస్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్, అండ్ ఈవెన్ ఇండియా ఆల్సో హ్యాస్ ఎక్స్పీరియన్స్ దట్ వన్. మన దీంట్లో చూసుకుంటే రియల్ ఎస్టేట్ మీద చూసుకుంటే ఏంటంటే సో మెనీ, ఇప్పుడు మనం ఎప్పుడు అంటే హైదరాబాద్ 90s హైదరాబాద్ చూసుకుంటే బిఫోర్ ఐటీ ఆఫ్టర్ ఐటీ ఇట్స్ ఎ ట్రెమెండస్ చేంజ్. బిఫోర్ ఐటీ అంటే ఆఫీసెస్ అంటే ఏంటంటే సెక్రటేరియట్ కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, లేకపోతే మనకి BHEL కానీ, లేకపోతే ఇలా గవర్నమెంట్ ఆఫీసులో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండేది. కొన్ని ఫార్మా కంపెనీస్ ఉండేవి, వాటిలో ఎంప్లాయ్మెంట్ ఉండేది. బట్ ఆఫ్టర్ ఐటీ ఇప్పుడు ఏమైంది చూసుకుంటే మనకి అన్ని కూడా అంటే ఆల్ గ్లోబల్ బిగ్ నేమ్స్ హ్యావ్ దేర్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా. అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ మనం చూసుకుంటే యాపిల్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, తర్వాత అందరూ కూడా అమెజాన్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే లార్జ్ ఆఫీసెస్ ఇండియాలో పెట్టారు. ఆ స్టాండర్డ్స్ ఆఫ్ ఆఫీసెస్ కూడా చాలా హై అండ్ స్టాండర్డ్స్లో వరల్డ్ క్లాస్ ఆఫీసెస్, తర్వాత వరల్డ్ క్లాస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము, ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది కదా. సో ఇదంతా ఏంటంటే ఇట్స్ ఎ రిజల్ట్ ఆఫ్ ద గ్రోత్ ఇన్ ఐటీ సెక్టర్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ పాలసీ మేకింగ్. మనకి అందరూ పాలసీ మేకర్లు కూడా కన్సిస్టెంట్గా ఐటీ సెక్టర్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా దాన్ని పెంచుకుంటూ వచ్చారు. సో దానికి మనం చూస్తూ ఉన్నాము. రియల్ ఎస్టేట్ దానివల్ల ఏమైంది, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కొంచెం మంచి ఇళ్ళల్లో ఉండాలనుకోవటము, లేకపోతే ఐటీ సెక్టర్ కారిడార్ దగ్గరలో హై అండ్ రియల్ ఎస్టేట్స్ కొనుక్కోవటము, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, ఇవన్నిటి కూడా మంచి డిమాండ్ వచ్చింది మేడం. దీనివల్ల ఏంటంటే ఓవరాల్ హైదరాబాద్ ఎకానమీ అనేది బికేమ్ వెరీ వైబ్రెంట్. ఇప్పుడు దీనివల్ల ఎఫెక్ట్ అవ్వబోతుందని అయితే చెప్తున్నారు. సో మళ్ళీ ఆ క్వశ్చన్కి మళ్ళీ వద్దాము, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటంటే. నెక్స్ట్ జమీందార్ గారు మీరు చెప్పండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని మీరు చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు రోజు, వాళ్ళ కళలు, వాళ్ళ అమెరికా కళలు, మేము బయట వాళ్ళం అనుకునేదానికన్నా మేము జస్ట్ అవుట్పుట్ చూస్తూ ఉంటాం. సో ఈ డెసిషన్ అన్నది ఎంతైనా సరే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే అమెరికా వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగించే విషయమే. ఇది ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది? వాళ్ళని ఇండియాలోనే ఉండేలా చేస్తుందా? ఎంత డబ్బైనా పర్లేదు అమెరికాకి వెళ్ళాలని థాట్ ప్రాసెస్ని చేస్తుందా? ఓవరాల్గా స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా మారబోతుంది ఈ డెసిషన్ వల్ల? ఆల్రెడీ మిడిల్లో ఉన్న వాళ్ళు ఫ్యూచర్ డెసిషన్ తీసుకోవచ్చు. మేడం, ఇది చాలా కష్టతరమైన ప్రశ్న. సమాధానం చెప్పాలంటే ఒకవైపు చాలా పాజిటివ్గా మనం చూడాలి దీన్ని. పాజిటివ్నెస్ ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ తను ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వకముందు, ముఖ్యంగా ఐటీ సెక్టర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వకముందే వాళ్ళు కలలు కంటారనమాట. ఒక పాస్పోర్ట్కి 18 years రాగానే పాస్పోర్ట్ అప్లై చేసుకుని ఒక అమెరికా అనేది ఒక డ్రీమ్ డెస్టినేషన్గా ఒక కలగని అక్కడ జాబ్ చేయడానికి ట్రై చేస్తారు. చాలామంది ట్రై చేస్తారు. ట్రై చేసిన వాళ్ళు కొంతమందికి అదృష్టం అనేది వరిస్తుంది. ఆ చదువు కోసమని తల్లిదండ్రులు వెళ్లే ముందు ఒక 30-40 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫీజుల నిమిత్తం అది మొత్తం ఏదైనా ఒక ₹1 వరకు ఇప్పుడు ఖర్చు అవుతుంది. సో అట్లా చేస్తారు వాళ్ళు. దీన్ని చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి మనం గమనించాల్సింది మంచి ఇన్కమ్స్ రావటం అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే వారి మేధస్సుకు తగ్గట్టు, వారి చదువుకు తగ్గట్టు
భారతదేశంలో అంటే హైదరాబాద్ లాంటి చోట, బెంగళూరు లాంటి చోట 1-2 సెంటర్లు ఉన్నా భారతదేశంలో అన్ని చోట్ల వారికి అవకాశాలు లేవు కనుక కొంచెం ఫారిన్ కంట్రీస్కి, అమెరికాకి వెళ్ళడానికి వీళ్ళు ఎక్కువ మంది ట్రై చేస్తున్నారు. సో అందు గురించి ఈ కళలు కొంచెము ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెము ఆగే ధోరణిలో ఉన్నాయి. ఇప్పటికే లాస్ట్ టైం ఇమిగ్రేషన్ విషయం వచ్చేసరికి ట్రంప్ గారు తను సంఖ్యలు వేసి ఇండియాకి పంపించేటప్పటికే కొంచెం నిరుత్సాహపడ్డారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. వెళ్ళకూడదని ఆల్టర్నేటివ్స్ చూస్తున్నారు. యూరోపియన్ కంట్రీస్, ముఖ్యంగా జర్మనీ లాంటి చోట్లకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. మరొక వైపు భారతదేశంలో నెగిటివ్గా అంటే పాజిటివ్నెస్ అయిపోతే భారతదేశంలో ఒక బలమైన చర్చ జరుగుతుంది భారతదేశంలో ఇప్పుడు. అది బయటపడటం లేదు కానీ దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ చర్చ జరగనివ్వట్లేదు, చర్చ అన్ని బయటపడతలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశంలో చదువుకున్నటువంటి ఏటా లక్షల మంది విద్యార్థులు పట్టా పొందుతుంటే అందులో కొద్దిమంది మాత్రమే హైదరాబాద్ లాంటి చోట వర్క్ చేస్తుంటే, మరి కొద్దిమంది మాత్రమే అమెరికా లాంటి చోటుకు వెళ్తుంటే మిగతా వాళ్ళంతా నిరుద్యోగులుగా తయారవుతున్నారు. అంటే మన ఎడ్యుకేషన్ ఓరియంటేషన్ అంతా కూడా ఒకవైపు ఐటీ సెక్టర్ ఓరియంటెడ్గా జరుగుతుంది. ఈ ఐటీ సెక్టర్ ఓరియంటేషన్లో కానీ చూసుకుంటే బేసిక్ కోర్ సబ్జెక్ట్స్ అయినటువంటి సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ కానీ, లేకుంటే ఎలక్ట్రికల్, ట్రిపుల్ ఈ లాంటివి కానీ అవి కొంచెం మరుగున పడుతున్నాయి. అంటే ఏ దేశమైనా తన కాళ్ళ మీద తను నిలబడాలంటే ఈ రంగాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగము, మెకానికల్ రంగము, సివిల్ రంగము ఇవి చాలా ఇంపార్టెంట్. అట్లాంటివి ఈ సబ్జెక్ట్స్ మరుగున పడుతున్నాయి. కేవలం ఐటీ వైపుకి ఫోకస్ చేయటం వల్ల ఏమవుతుందంటే మొత్తము ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక డిపెండెంట్ ఆర్థిక వ్యవస్థ, ఒక యుఎస్ బేస్డ్ డిపెండెంట్ ఆర్థిక వ్యవస్థ లాగా డెవలప్ అవుతుంది. అంటే ఏంటంటే భారతదేశం కేవలము ఒక హ్యూమన్ రిసోర్సెస్ని సప్లై చేసి దాన్ని మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. అందు గురించి ఇది ఒక చాలా నెగిటివ్ ఆస్పెక్ట్లో మనం చూడాలి. ఇప్పుడు ఎందుకు ట్రంప్ దీనివల్ల అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పారు 8% ఆఫ్ ది టోటల్ రెమిటెన్స్ ఇండియాలో ఉండి మన హైదరాబాద్ నగరానికి వస్తున్నాయి. సో అదేవిధంగా మొత్తము ఈ H1B వీసా పొందిన వాళ్ళలో కూడా 70% వరకు కూడా ఇండియన్సే తీసుకుంటున్నారు. ఐ థింక్ నెక్స్ట్ చైనా ఉంటుంది అనుకుంటా. సో ఎక్కువ మంది H1B వీసా కూడా పొందుతున్నారు. దానికి కూడా చాలా అంటే సింపుల్గానే వచ్చేది. వాళ్ళు అక్కడ జాబ్ కానీ చేసుకుంటుంటే ఎఫ్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు జాబ్ చేసుకుంటుంటే వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ చాలా తక్కువలో అయిపోయింది. బహుశా $2,000-3,000 లేకుంటే కన్సల్టెంట్ కొంచెము ఆ జీతంలో కొంచెం కమిషన్, ఈ విధంగా H1B వీసాని వాళ్ళు పొందడం అనేది ఇప్పటి వరకు మనం చూసాం. ఎందుకు ట్రంప్ గారు సడన్ గా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు? ఈ మధ్య చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది టారిఫ్స్ విషయం అనివ్వండి, లేకుంటే మైగ్రేషన్ విషయం అనివ్వండి, ఇప్పుడు తాజాగా ఈ విధమైనటువంటి $1,00,000 పే చేయమంటాం అనివ్వండి. అంటే వెంటనే సర్దిద్దారు అనుకోండి, కొత్త వాళ్ళకే అని, కొత్త వాళ్ళకి ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కాదని సర్దిద్దారు అనుకోండి. సో ఎందుకు చేస్తున్నారంటే చాలా పిక్చర్ క్లియర్గా కనపడేది ఏంటంటే నిరుత్సాహపరచడం. మెయిన్ ఏంటంటే దీన్ని అక్కడికి వెళ్ళే వాళ్ళని నిరుత్సాహపరచడం. ఎందుకు నిరుత్సాహపరుస్తున్నారు? ఒకప్పుడు అమెరికన్ కాంటినెంట్కి మొత్తం ప్రపంచం అంతా కూడా అక్కడికి వెళ్ళి అమెరికన్ కాంటినెంట్లో అమెరికా దేశం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ రెడ్ ఇండియన్స్ని అందరినీ తరిమేసి చంపేసి అక్కడ అమెరికా కాంటినెంట్లో నార్త్ అమెరికా ఏర్పడింది. అది యుఎస్ఏ కూడా ఏర్పడింది. దాని చరిత్రలోకి మనం వెళ్ళొద్దు కానీ. సో అలాంటిది ప్రపంచ ప్రజలందరినీ అక్కడ ఆహ్వానించేవారు. అది మొదట్లో స్లేవ్స్ రూపం అవ్వచ్చు, లేకుంటే ఇంకో రూపంలో. ఇప్పుడేమో లేటెస్ట్ మోడర్న్ వరల్డ్ లో అంటే ఇది సబ్జెక్టు చాలా ఉధృతమైంది. ఎందుకు ఈ రోజు ఇట్లా నిర్ణయాలు తీసుకుంటున్నారు ట్రంప్ అంటే అమెరికాలో నా ఎస్టిమేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా వెళ్తుంది. ఆ ఆర్థిక మాంద్యం దిశగా వెళ్తున్న తరుణంలో వాళ్ళ ఎకానమీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అంటే క్యాపిటలిస్ట్ వాళ్ళు ఏం చేస్తుందంటే క్యాపిటలిస్ట్ విధానంలో పెట్టుబడిదారు విధానం ఏం జరుగుతుంటుందంటే ప్రతి ఒక 20 yearsకి 15 yearsకి ఒక విధమైనటువంటి క్రైసిస్ వస్తుంది. ఆ క్రైసిస్ నుంచి మళ్ళీ వాళ్ళు బయటపడటానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే క్రైసిస్ రావడానికి మూల కారణం ఏంటంటే అది వ్యత్యాసం, ఆర్థిక వ్యత్యాసం వలన మీ క్యాపిటలిస్ట్ క్రైసిస్ వస్తుంది. అంటే ఏంటంటే ఎట్లా చెప్పాలంటే ఎప్పుడైతే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుందో, ఎప్పుడైతే కార్పొరేట్స్ అధిక లాభాలు ఆర్జిస్తారో దానివల్ల ఏంటంటే కొనుగోలు శక్తి పడిపోవడం ద్వారా ఏంటంటే అక్కడ ప్రొడక్షన్ పడిపోతుంది, ఉత్పత్తి పడిపోతుంది, జీడిపి పడిపోతుంది. కంటిన్యూస్గా కొన్ని ఇయర్స్ పడిపోతే అది ఆర్థిక మంజంలోకి వెళ్తే ప్రొడక్షన్ కొనేవాళ్ళు ఉండరు. సో దాని గురించి వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే మళ్ళీ విచిత్రం ఏంటంటే ఆ క్రైసిస్ నుంచి బయటపడటానికి ఆ కొనుగోలు శక్తి ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళ మీద భారం మోపడానికి అది ట్యాక్స్ రూపంలో కానీ ఇట్లాంటి
ఫీజుల రూపంలో కానీ మోపడానికి ట్రై చేస్తారు. ఇది అల్టిమేట్గా ఏంటంటే ఒక వ్యవస్థ వినాశనానికి దారితీస్తుంది. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ట్రంప్ ఎకనమీ కానీ లేకుంటే మరొకరు కానీ. సో అందుగురించి కోర్స్ ఇది స్టూడెంట్స్కి చాలా ఇది. దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏం కోరుకోవాలంటే భారతదేశంలో ఒక స్వావలంబన దేశంగా ఒక దేశము మంచి ఇండస్ట్రియల్ కంట్రీగా ఉండాలంటే ఆ ఇండస్ట్రీస్కి ప్రోత్సహించాలి. ఆ మేడ్ ఇన్ ఇండియా దానికి ప్రోత్సహించాలి. ఇక్కడ పరిశ్రమల్ని, ఇక్కడ అగ్రికల్చర్ని ప్రోత్సహించాలి. ఇక్కడ చదువుకునే విద్యార్థులు, ఇక్కడ పరిశ్రమలో ఉద్యోగాలు. భారతదేశం యొక్క మేధస్సు అమోఘం, విద్యార్థుల యొక్క మేధస్సు అమోఘం. మనం ఇప్పుడు నేను జర్మనీలో చదువుకున్నా, మనం 2 ఏళ్ళు అంటే 4 గంటలు తక్కువ అని చెప్పేస్తాం, 6 అని చెప్పేస్తాం. అక్కడ జర్మనీలో కానీ అక్కడ చూస్తే క్యాల్కులేటర్ లేకుండా చెప్పలేడు 6 అని. సో అంటే మన మేధశక్తి చాలా ఎక్కువ అనమాట భారతదేశంలో, ఆ ఫార్ములాస్ చెప్పడంలో కానీ కన్వర్ట్ చేయడంలో కానీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్స్ని నిరుత్సాహపరచడానికి అని ట్రంప్ చెప్తున్నప్పటికీ అమెరికన్ యొక్క లోకల్ ఇంజనీర్స్ ఉన్నారు చూసారండి, మన ఇంజనీర్స్తో పోటీ పడే శక్తి కాదు వాళ్ళది. అందుగురించి ఏంటంటే ఒకవేళ ఇండియన్స్ని కానీ అక్కడ రానివ్వకపోతే, చైనీస్ని కానీ అక్కడ రానివ్వకపోతే అల్టిమేట్గా నష్టపోయేది అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కాదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికైనా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన ఓన్ ఎకనమీని, ఓన్ ఇండస్ట్రీని, ఓన్ అగ్రికల్చర్ని డెవలప్ చేసుకుని పరిశ్రమలు సృష్టించడం ద్వారా, సంపదను సృష్టించడం ద్వారా మన మనుషులు మనం ఇక్కడ పనిచేసుకోవడానికి అవకాశాలు కలుగుతాయి అనేది అభిప్రాయం. ఓకే, జమీందార్ గారు థ్యాంక్ యూ. నరేంద్ర గారు, మీరు ఇంకా దీన్ని ఓవరాల్ గా చూసినప్పుడు ఒక పొలిటికల్ అనలిస్ట్ గా, జర్నలిస్ట్ గా మీరు ఎలా చూస్తున్నారు? అసలు ఈ ఐటీ సెక్టర్ మీద ఈ డెవలప్మెంట్ అనేది అత్యంత లోపభూయిష్టమైనటువంటి ఒక తప్పుడు దివాలాకోరు అభివృద్ధి విధానం ఇది. దీనివల్ల వీళ్ళెవ్వరూ కూడా నిపుణులు కాదు, మరి చెప్తున్నట్టు పెద్దలు. వీళ్ళంతా కూడా అమీర్పేట వాళ్ళ ఇంజనీరింగ్ డిగ్రీలు కూడా కాదు, అయిన తర్వాత అమీర్పేటలో 3-4 నెలల కోర్సులు చేసి వాళ్ళంతా కూలీ పని చేస్తున్నారు. ఎలాగైతే అరబ్ కంట్రీస్కి వెళ్ళి మన వాళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టర్లో పనిచేస్తున్నారు, అమెరికా కంపెనీలకి వీళ్ళు ఒక విధంగా కూలీ పనులు అనేవి చేస్తున్నారు. వీళ్ళు దీంట్లో ఎలాంటి శాస్త్రీయమైనటువంటి నాలెడ్జ్ కానీ లేకపోతే మేధస్సు కానీ ఇన్వాల్వ్ అయ్యలేవన్నమాట. ఈ అభివృద్ధి మీద నాటే అది రెగ్యులర్ గా సస్టైనబుల్ అయ్యేటువంటి అభివృద్ధి కూడా కాదు ఇది. అమెరికాలో మన వాళ్ళు సంపాదిస్తున్నటువంటి ప్రవాస భారతీయులు ఇక్కడ ఎందుకు ఆస్తులు కొంటున్నారంటే 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు అక్కడ బ్యాంకుల్లో వాళ్ళ డబ్బులకు విలువ లేదు, ఏ బ్యాంక్ ఎప్పుడు మూసేస్తారో, ఆస్తులకు భద్రత లేదని భయం ఏర్పడినప్పుడు అప్పటి నుంచి ఇక్కడ ఆస్తులు కొంత ఏం చేస్తారు. కానీ అంతకుముందు ఎవరు కూడా అమెరికా వెళ్ళిన వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ వచ్చి ఆస్తులు కొనేవారు కాదు అంతకుముందు. ఈ విధంగా వాళ్ళ యొక్క భయంతో ముఖ్యంగా మన అమెరికాలో ఉన్నటువంటి మన అతి పెద్ద ట్రేడ్ పార్ట్నర్ అమెరికా, దాంట్లో 60% సర్వీసెస్ సెక్టర్ నుంచి వస్తుంది. ఈ సర్వీసెస్ సెక్టర్ స్టేబుల్ లేదు. మనం ఐటీ రంగంలో ఒక సూపర్ పవర్ అని చెప్పుకుంటాం మనం, వీఆర్ క్లెయిమింగ్ ఇట్. కానీ ఒక సొంత ఈమెయిల్ లేదు ఇండియాకి, ఒక సొంత చిప్ లేదు ఇండియాకి. దాంట్లో మన రీసెర్చ్ విషయంలో మనం చేసింది, మన ఐటీ కంపెనీల యొక్క కంట్రిబ్యూషన్ 0. దానికోసం వాళ్ళు ఏమి ఖర్చు పెట్టట్లేదు. చైనా 2027 కల్లా అక్కడ ఎవ్వరు కూడా విదేశీ చిప్స్ కానీ, విదేశీ ఈమెయిల్స్ కానీ, విదేశీ సాఫ్ట్వేర్ కానీ వాడటానికి వీల్లేదు. ఆ కంపెనీలని ఏం చేస్తారో తెలియదు. ఈ మస్ట్ డెవలప్ లోకల్ టెక్నాలజీ అని వాళ్ళకి ఆర్డర్ చైనా. అటువంటి ప్రయత్నం మన దేశంలో జరగట్లా రీసెర్చ్ మీద. ఈ దేశంలో అంబానీ, ఆదానీ, టాటాసు వీళ్ళు ఎలక్ట్రానిక్ రంగంలో చాలా పెద్ద ఎత్తున వేల కోట్ల, లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా రీసెర్చ్ మీద ఖర్చు పెట్టి మన సంపాదించట్లేదు. ముఖ్యంగా ఈ ఐటీ సెక్టార్లో ఈ విధంగా ఇప్పుడు మన ప్రధానమంత్రి ఏ విధంగా అయితే ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు, ట్రంప్ కూడా తన దేశ ప్రయోజనాలు కాపాడుకోవాలి. ప్రతి ఒక్క H1B వీసా మీద తీసుకునే ఉద్యోగికి అమెరికాలో 2 ఉద్యోగాలు తీసేస్తున్నారు. గత సంవత్సరం 40,000 మంది పనిచేస్తున్న ఉద్యోగుల్ని టెక్ కంపెనీలు తొలగించే అమెరికన్స్ ని. దాంతో అమెరికా మేల్కొని ఈ విధమైనటువంటి నిబంధనలు, కొన్ని కట్టుబాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమి సార్ ఇది హైదరాబాద్ ఐటీ సెక్టర్ వలన సంపద వచ్చిందంటున్నారు, కానీ ఆ సంపద వలన హైదరాబాద్ యొక్క లైఫ్ అంతా కూడా నాశనం చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ పబ్ కల్చర్ వచ్చింది దీనివల్లనే, ఇక్కడ హౌస్ రెంట్లు పెరిగింది దీనివల్లనే, ఇక్కడ ఒక విశృంఖలమైనటువంటి జీవనం పెరిగింది కూడా హైదరాబాద్ లో దీనివల్లనే. మిగతా యొక్క పౌరుల యొక్క జీవన ప్రమాణాలు పెరగకుండా కొద్దిమంది ఈ విధంగా కావటం వల్ల మొత్తం హైదరాబాద్ జీవనమే చిన్నాభిన్నమైన పరిస్థితి కూడా ఐటీ సెక్టార్లో ఉంది. కాబట్టి కేవలం దీని మీద
దాంట్లో టెక్నాలజీ సైంటిఫిక్ డెవలప్మెంట్ లేకుండా దీని మీద మనం డెవలప్ అవటం వల్ల కోర్ సెక్టర్స్ అన్ని కూడా నెగ్లెక్ట్ అవుతున్నాయి. భారతదేశం యొక్క అభివృద్ధి యొక్క స్టెబిలిటీ కోల్పోయి మనం చాలా రాబోయే రోజుల్లో ఏమి సరే ఐటీ సెక్టర్ భవిష్యత్తు కేవలం 5 ఏళ్ళు 10 ఏళ్ళు మాత్రమే. ఆల్రెడీ మొత్తం కూడా ఏఐ వచ్చిన తర్వాత ఎవరైతే హైదరాబాద్ ఐటీ కంపెనీలు చేస్తున్నారో ఆ పనులన్నీ నేనే చేస్తాను అని ఏఐ ద్వారా ఆల్రెడీ అమెరికాలో అంటున్నారు. కాబట్టి ఇది ఎప్పుడో కూలిపో వస్తుంది ఐటీ సెక్టర్. కాబట్టి మనం దానికి ప్రత్యేకంగా బేసిక్ కోర్ సెక్టర్స్ మీద మన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. రాజేంద్ర గారు మీరు చెప్పండి, ఇందాక మీరు ఐటీ సెక్టర్ ఎట్లా రియల్ ఎస్టేట్ ఇలా ఇక్కడ బూమ్ అయ్యేలా చేసింది, అక్కడ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కానీ ఎలా ఐటీ సెక్టర్ అలా ఎదిగింది అంతా కూడా ఒక పోస్ట్ లిబరలైజేషన్ అంతా కూడా చెప్పారు. సో ఇప్పుడు ఫ్యూచర్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఓకే, రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ అనేవి కొంత వెల్దియో ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళకి అనుకుంటే అవి అటు ఇటైనా ఓవరాల్ గా ఒక కామన్ మ్యాన్ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది చెప్పండి. ఒకటండి, నిన్న ఇప్పుడు ఏంటంటే ఈ పాలసీ అన్సర్టనిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితే. ఇప్పుడు నిన్నటి వరకు ఒకటి, ఈ రోజు నుంచి ఒకటి, మళ్ళీ రేపటి నుంచి ఒకటి, ఇలాంటి పాలసీ ఎన్విరాన్మెంట్లు ఏంటంటే ఎవరు కూడా మీడియం టు లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఎవరు చేసుకోలేరు. మీరు నిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే సడన్గా అనౌన్స్మెంట్ వచ్చింది, కంపెనీలు అమెజాన్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళందరూ ఏం చేశారు, మీరు ఖచ్చితంగా 21వ తారీఖు లోపలల్లా మీరు యూఎస్ వచ్చేసేయండి, వెంటనే యూఎస్ వచ్చేయండి అని చెప్పి అందరికీ కమ్యూనికేట్ చేశారు. సో అంత సడన్గా అబ్రప్ట్గా అక్కడికి వెళ్ళిపోవటం అనేది చాలా తక్కువ మంది కుదురుతుంది, కొంతమంది కుదరకపోవచ్చు కూడా. కానీ ఈ ప్రాసెస్లో ఏమైందంటే వెంటనే మళ్ళీ యూఎస్ గవర్నమెంట్ వాళ్ళు క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారంటే ఇది ఎగ్జిస్టింగ్ H1B వీసా హోల్డర్స్కి అప్లికబుల్ కాదు, కొత్త వాళ్ళకి అప్లై అవుతుంది అనేది ఒక క్లారిఫికేషన్ వచ్చింది. నేనేది ఏంటంటే ఈ క్లారిఫికేషన్ రాకముందు ఈ క్లారిఫికేషన్ వచ్చే అంత టైంలో ఎంత టెన్షన్ పడి ఉంటారు అందరూ కూడా, రకరకాలు అంటే ఎవరి ఇబ్బందులు ఆడుకుంటాయి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ పాలసీ ఎన్విరాన్మెంట్, అబ్రప్ట్ చేంజెస్ ఇన్ పాలసీ ఎన్విరాన్మెంట్ని డైజెస్ట్ చేసుకోవటం అనేది ఇండస్ట్రీస్కి లేకపోతే ఎంప్లాయీస్కి లేకపోతే ఎనీ అదర్ స్టేక్ హోల్డర్ ఇన్ దట్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. వాళ్ళకి రీజన్స్ ఉండొచ్చు, వేరే ఆయన చెప్పినట్లుగా వాళ్ళు ఎందుకు డెసిషన్ తీసుకుంటున్నారు దానికి వాళ్ళ రీజన్స్ వాళ్ళకి ఉండొచ్చు. బట్ పాలసీ కంటిన్యూటీ అనేది లేకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. వరల్డ్ వైడ్గా మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. దాని వలన ఏమవుతుందంటే ఇట్ ఇంపాక్ట్స్ వాళ్ళ డాలర్ రిజర్వ్ కరెన్సీ స్టేటస్ కానీ లేకపోతే ఇప్పుడు మనకి గోల్డ్ వాల్యూ అంటే కంటిన్యూస్గా గోల్డ్ వాల్యూ పెరిగిపోవటం కానీ ఇవన్నీ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు యుఎస్ అనేది మనకు ఒక వరల్డ్స్ రిజర్వ్ కరెన్సీ లాగా ఉందో దాని మీద జనాలకు వస్తున్న అంటే డౌట్లు కానీ లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గడం కానీ ఇవన్నీ కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది లేకపోతే ఆల్టర్నేట్ కరెన్సీస్ మీద జనాలు చూస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతున్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే పాలసీ సర్టనిటీ, వెదర్ అంటే వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు బట్ ఎనీథింగ్ హ్యాస్ టు బి గ్రాడ్యువల్ ఇన్ నేచర్. ఆ పార్ట్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్గా ఉంటేనంటే అందరూ కూడా అడ్జస్ట్ అవుతారు. తర్వాత ఏ ఇండస్ట్రీ అయినా సరే ఎనీ లైఫ్ ప్లాన్ ఉంటుంది. మనం ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూసినప్పటి నుంచి కూడా ఒక్కొక్క సైకిల్లో ఏంటంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి పైకి వస్తాయి, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇండస్ట్రీ కిందకి వెళ్తాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ ఏ సైకిల్. ఎనీ ఇండస్ట్రీ గోస్ త్రూ సైకిల్స్. ఎక్కడైతే ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. సో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. కాంపిటీషన్ పెరిగినప్పుడు మార్జిన్స్ తగ్గుతాయి. అగైన్ ఆ వీక్ హ్యాండ్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటారు ఇండస్ట్రీలో నుంచి బయటికి. సేమ్ అలాగే స్కిల్లింగ్ అనేది కూడా ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తే ఏంటంటే Y2K అనే దాంతో స్టార్ట్ అయింది. యాక్చువల్గా మనకి ఎంటైర్ అందరూ కూడా ఐటీ ఇండస్ట్రీ చూస్తున్నాం Y2Kతో స్టార్ట్. Y2K ఇస్ ఎ స్మాల్ ఇష్యూ ఈ రోజు, కానీ ఆ రోజు అది అంటే మనకి చూస్తే ఏంటంటే దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. హౌ ద ఎంటైర్ వరల్డ్ విల్ ఓవర్కమ్ దట్ వన్ Y2K అనేది 2000 సంవత్సరంలోకి వస్తే అన్ని సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి అంట, లేకపోతే చాలా సో ఇవన్నీ ఏంటంటే ప్రతి సైకిల్లోనూ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కిల్ సెట్స్కి డిమాండ్ ఉంటుందండి. సో ఎవరైనా సరే రైట్ నౌ వీఆర్ ఇన్ ద వరల్డ్ వేర్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది ఇట్స్ ప్రూవెన్. ఎవరికైతే ఆ ఫిట్నెస్ కోసం అందరూ కూడా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే.
ఎప్పుడో ఏదో నేర్చుకున్నాము దాంతోనే లైఫ్ అంతా వెళ్ళిపోతుంది అనుకునే రోజులు పోయినాయి. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఏఐ అన్నారు, ఏఐని కూడా ఎవరో ఒకరు క్రియేట్ చేయాలి కదా, దాన్ని మానిటర్ చేయాలి కదా, అది కూడా తప్పులు చేస్తే దాన్ని కరెక్ట్ చేయాలి కదా. సో ఈ స్కిల్ సెట్ అనేది ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళకి ఎప్పటికీ ఫ్యూచర్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు మనం హైదరాబాద్ అని చూసుకుంటే మనం ఇందాక అనుకున్నాం కదా, పాలసీ అన్సర్టనిటీ పెరిగే కొద్దీ కంపెనీస్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ అనేది ఎక్కువ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినంత మ్యాన్ పవర్ని యూఎస్ తీసుకెళ్ళలేకపోయారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ జాబుల్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు అని అనుకుందాం. సెకండ్ ఏంటంటే ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ H1 వీసాస్ ఇన్ ఓవరాల్ ఐటీ ఎంప్లాయ్మెంట్ అనేది చూసుకుంటే ఏంటంటే చాలా తక్కువే ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు TCS కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ వీళ్ళందరూ ఏంటంటే లెస్ దాన్ 10,000 వీసాస్కి మేము అప్లై చేసామని చెప్తున్నాం. వాళ్ళకున్న ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో 10,000 వీసాస్ అనేవి ఫార్మ్ ఏ వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ ఎంప్లాయ్మెంట్ బేస్ దట్ కంపెనీస్ ఆపరేటింగ్. ఎందుకంటే వాళ్ళు అక్కడ లోకల్ హైరింగ్ చేస్తున్నారు. తర్వాత సపోజ్ యూఎస్లోనే ఐటీ కంపెనీస్ పెట్టుకుని వాళ్ళు బ్రాంచెస్ పెట్టుకుని అక్కడే లోకల్ టాలెంట్ని రిక్రూట్ చేసుకుని అక్కడ లోకల్ క్లయింట్స్ సర్వీస్ చేయటము, లేకపోతే సిమిలర్ టైమ్ జోన్స్లో వేరే ఈ వీసా ఇంపాక్ట్ లేని టైం కంట్రీస్లో ఆఫీస్లో స్టాఫ్ని పెంచుకుని అక్కడి నుంచి పని చేయించుకోవటము, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద ఆల్టర్నేటివ్స్ కంపెనీస్ విల్ లుక్ ఫర్. తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి పెరుగుతున్నాయి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కానీ, అంటే వాళ్ళ మొత్తం డాటా ఈ ట్రెండ్ పెరిగితే ఏంటంటే ఇప్పుడు టెంపరీగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి, ఎందుకంటే పాలసీ అన్సర్టన్ వల్లనే ఉంటున్నాయి. బట్ మనం ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఉంటుంది. ఐటీ ఈజ్ గోయింగ్ టు బి ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సెక్టర్, ప్రొవైడెడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ని ఎక్వైర్ చేసుకుంటా ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎప్పుడు ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఈ మధ్యలో వచ్చే హికప్స్ అయితే అన్నిట్లో ఉంటాయండి. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. జమీందార్ గారు మీరు చెప్పండి, ఓవరాల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అమెరికా కాకపోతే ఇంకొక నేషన్ ని పిక్ చేసుకుంటారా, ఓవరాల్ గా ఇండియాలోనే పనిచేయాలన్న డెసిషన్ మేకింగ్ కి మన యువత మూవ్ అయ్యే అవకాశం ఉంది? ఎటువైపు ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తాయి? అంటే ఈ డెసిషన్ అనేది రెండు గోల్స్ గా చూసుకోవాలి, ఒకటి షార్ట్ టర్మ్ గోల్, ఒకటి లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ అయితే మాత్రం యుఎస్ని ప్రిఫర్ చేసే వాళ్ళ సంఖ్య రాను రాను తగ్గే అవకాశాలు ఉంటాయి. అదే సేమ్ టైంలో జర్మనీ లాంటి చోట్ల యూరోప్ దేశాల్లో, అంటే జర్మనీ ఒకటి బాగుంటుంది యూరోప్ ఎకానమీ, యూకే ఎకానమీ అసలు బాగోదు, ఒక జర్మనీ లాంటి దేశం చోట వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇది షార్ట్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్స్ గోల్స్లో ఏంటంటే మనం చూసాం ఈ సంవత్సరం ఆల్రెడీ ఐటీ సెక్టర్లో ఇంజనీరింగ్లో విద్యార్థుల సంఖ్య, చదువుపోయే వారి సంఖ్య తగ్గింది. ఐటీ సెక్టర్లో సిఎస్సి గ్రూప్ వాళ్ళు తగ్గారు. అట్ ది సేమ్ టైం సివిల్ ఇంజనీరింగ్ పెరుగుతున్నారు, మెకానికల్ ఇంజనీరింగ్ పెరుగుతున్నారు. ఇది ఒక మంచి శుభపరిణామంగా మనం చూడాలి. ఎందుకంటే ఏ దేశం అన్నా సరే అభివృద్ధి చెందాలంటే నేను తొలుత ప్రారంభంలో చెప్పినట్టు ఆ కోర్ సెక్టర్స్ బలపడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కార్మికుడు, ఒక శ్రామికుడు ఒక వస్తువు తయారు చేస్తుంటే ఆ వస్తువుని ఆసరాగా చేసుకుని బతికే కంపెనీలు ఇవన్నీ కూడా ఐటీ సెక్టర్ లాంటివి. అంటే ఇంకో మరో విధంగా అర్థం చేసుకోవద్దు మీరు, ఈ సర్వీస్ సెక్టర్ అన్నీ కూడా ఏంటంటే ప్రొడక్షన్ లేకపోతే ఏ సర్వీస్ సెక్టర్ ఉండదు. ప్రొడక్షన్ ఉండాలి అంటే ప్రొడక్షన్ కొనేవాళ్ళ సంఖ్య ఉండాలి. అంటే భారతదేశంలో ఉన్న 140 మంది బిలియన్స్ కూడా ఆ ప్రొడక్షన్ కొనుగోలు శక్తి ఉండాలి. ఎప్పుడైతే ఈ కొనుగోలు శక్తి లేదో ఆ వస్తువుని తయారు చేసే ఆధారపడే వాళ్ళు అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. సో అదే జరుగుతుంది ఇప్పుడు. మనం బేసిక్గా దీన్ని ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఆ కొనుగోలు శక్తిని పెంచాలి. కొనుగోలు శక్తిని పెంచాలి అంటే నిరుద్యోగ సమస్యని తగ్గించుకోవాలి. కొనుగోలు శక్తి పెంచాలంటే ఆ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అనేది తగ్గించుకొని, లేకుంటే తగ్గించడానికి అవసరమైనటువంటి పన్నులు వాళ్ళ మీద వేసి వీళ్ళు ఫ్రీగా ఉంటే వీళ్ళకి వేతనాలు వస్తే వాళ్ళు కొనుక్కుంటారు కనుక ప్రొడక్షన్ పెరుగుద్ది. అంతేగాని వైస్ వెర్సా రివర్స్గా జరగకూడదు. జనాల మీద ఏమో పన్నులు వేసి కార్పొరేట్స్ మీద పన్నులు కానీ తగ్గిస్తే ఇది ఏమవుతుందంటే కొలాప్స్ అవుతుంది, ఎకానమీ కొలాప్స్ అవుతుంది. అది అమెరికాలో జరుగుతుంది, భారతదేశం లాంటి దేశంలో కూడా జరుగుతుంది అనమాట. సో అందు గురించి ఇప్పుడు లాంగ్ రన్ గోల్లో కానీ చూడాలంటే భారతదేశం తప్పనిసరిగా స్వయంగా తన కాళ్ళ మీద తాను బ్రతికే రీతిలో పాలసీస్ ఉండాలి. ఏదో 5 సంవత్సరాల ఎన్నికల కోసం కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రణాళికలో మన ఇండస్ట్రీ ఏ విధంగా తయారు కాబోతుంది. ఇప్పుడు మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అరౌండ్ 15-16% ఉంది జీడిపిలో. అంటే ఇట్లా కాకుండా పెంచగలగాలి మనం, 30-40% కానీ పెంచగలిగితే బాగుంటుంది. అమెరికాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 11% ఎంత ఉంది, అంత సర్వీస్ సెక్టర్ మీద ఆధారపడుతుంది. అంటే ఏంటంటే శ్రామికుడు పొలంలో కానీ ఫ్యాక్టరీలో కానీ పనిచేస్తే వాళ్ళు ఉత్పత్తి మీద ఆధారపడటానికి 70% జనాలు తయారవుతున్నారు అనమాట. అది కరెక్ట్ కాదు.
కనీసం అది ఒక 50 to 50 అన్నా, లేకుంటే వర్కర్స్ 60 to 40 అన్న అట్లా రావాలి. కానీ సర్వీస్ సెక్టర్ పెరిగి కొలిది కూడా సొసైటీకి అనర్థం. దాన్ని అక్కడ నిర్మూలించాలి. బొత్తిగా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ, అదేవిధంగా షేర్ మార్కెట్ వ్యవస్థ, ఇదంతా కూడా ఏంటంటే కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. సారీ రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ షేర్ మార్కెట్ నిపుణులు, ఆయన ముందు ఈ మాట మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే ఈ ఊహాజనిత పెట్టుబడులు ఉన్నాయి చూసారు. ఊహాజనిత పెట్టుబడులు అంటే ఒక లాటరీ లాంటిది, ఒక లాటరీ సిస్టమ్ లాంటిది. అదొక పందెం పరుగు పందెం లాంటిది అనమాట ఊహాజనిత. సో అందు గురించి దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం ఇట్లాంటి దెబ్బలు తగులుతూనే ఉంటాయి వ్యవస్థలో. ఈ రోజు ఆయన ట్రంప్ పెంచుతాడా తగ్గిస్తాడు, ఇది కాదు సమస్య. మనం శాశ్వత పరిష్కార మార్గం కనుగోవాలంటే మన భారతదేశం నుంచి అటు వెళ్తున్నంత కాలం మనం డెవలప్మెంట్ కానట్టే లెక్క. వాళ్ళు ఎందుకు మన వైపుకి వచ్చి పని చేసుకోరండి? వాళ్ళు అమెరికన్స్ మన వైపు ఎందుకు పని చేసుకోరు? లేకుంటే జర్మన్స్ మన వైపు ఎందుకు వచ్చి పని చేసుకోరు? అంటే మనం వీక్గా ఉన్నామని అర్థం. సో మనం స్ట్రాంగ్గా ఉండి ఒకడు అక్కడికి వెళ్తే ఒకటి ఇక్కడికి రావాలి. గ్లోబలైజేషన్లో ఎక్స్చేంజ్లో ఇద్దరు వెళ్తే 1,00,000 మంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే 1,00,000 మంది ఇక్కడికి వచ్చి పని చేయగలగాలి. ఆ విధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మనం కృషి చేయాలంటే పరిశ్రమలు కావాలి, రీసెర్చ్ సెంటర్స్ని బతకనివ్వాలి, యూనివర్సిటీస్ని బతకనివ్వాలి. ఇట్లా అనేక ఉన్నాయి. దానికి A to Z అన్ని కూడా ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా చూడాలి. ఇవన్నీ కూడా మనము మరొకసారి మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ జమీందార్ గారు. ఫైనల్ గా నరేంద్ర గారు, జమీందార్ గారు కూడా ఫైనల్ గా ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ కి మనం రావాలని కన్క్లూడ్ చేశారు. మీరు ఇందాక కూడా ఇది మంచి పరిణామం అన్నట్టు మాట్లాడారు. ఓవరాల్ గా మంచిది అంటలేదు. ఇది అంటే ఈ పాలసీ పెరాలసిస్ అనేది స్థిరమైన పాలసీ. నరేంద్ర గారు, సారీ టు ఇంటరప్ట్, మంచిది ఇన్ ద సెన్స్ మీరు ఇందాక మాట్లాడినప్పుడు ఈ ఐటీ కల్చర్ వల్లే కొన్ని చెడు పరిణామాలు చోటు చేసుకున్నారు. వాటి రివర్స్ అయ్యి మీరు ఏదైతే అన్నారో అది రావడానికి ఏమైనా అవకాశం ఉందా? టెంపరీగా ఇది ఖచ్చితంగా సెట్ బ్యాకే. తప్పనిసరిగా మన భారతదేశం స్వయం సమృద్ధి దేశం కావాలంటే ఆయన చెప్పినట్టు ఇంజనీర్స్ మన భారతదేశంలో సివిల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఫిజిక్స్ చదివేవాళ్ళు కానీ, కెమిస్ట్రీ చదివేవాళ్ళు కానీ, బేసిక్ సబ్జెక్ట్స్ చదివేవాళ్ళు పెరగాలి దేశంలో. వాటిలో అసలు యూనివర్సిటీలో ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లు మూలపడిపోతున్నాయి. చాలా ప్రమాదకరమైన పరిణామం. ఈ పాలసీ పెరాలసిస్ అనేది భారతదేశంలో 70 ఏళ్ళు గత చాలా సంవత్సరాలుగా ఉంది. దానివల్లనే ఎందుకంటే మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు రావట్లేదండి విదేశాల నుంచి? మన ప్రపంచంలో 3వ 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పుడు కూడా ఇంకా స్థిరమైన పాలసీలు ఉండవు. ఇవాళ ఒక గవర్నమెంట్ పాలసీ నమ్ముకొని ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మారిపోతే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక భయం పెట్టుబడిదారులు ఉంది. ఇవాళ గత 10 సంవత్సరాలుగా దేశంలో ఏదో బ్రహ్మాండంగా ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అన్నారు కదా, కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది తగ్గిపోయినాయి. అదేవిధంగా ఇందాక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చెప్తున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఎప్పుడు కూడా ఎంతో కొంత 15% అయినా కూడా పెరుగుతూ వస్తుంది ప్రతి సంవత్సరం. మొదటిసారిగా గత 4 సంవత్సరాలుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మన గ్రోత్ రేట్ తగ్గుతూ వస్తుంది. ఇది చాలా ఆర్థిక వ్యవస్థకి చాలా డేంజర్ సిగ్నల్. గవర్నమెంట్ కూడా దీన్ని గమనించినట్టు మనకి కనిపించట్లేదు. ఎలాగైనా సరే టెక్నాలజీ మారినప్పుడల్లా ఉపాధి అవకాశాలు మారితే, ఉద్యోగ తీరుతెన్నులు మారితే మనం నేర్చుకొస్తుంది. 1985 ప్రాంతంలో కంప్యూటర్ వచ్చినప్పుడు ఉద్యోగస్తులంతా బ్యాంకు ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున సమ్మెలు చేశారు. మా ఉద్యోగాలు పోతాయి, కంప్యూటర్ వస్తే కంప్యూటర్ ప్రవేశపెట్టద్దని. కానీ ఆల్టర్నేటివ్ సోర్సెస్, ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఆ తర్వాత పెరిగినాయి. దానివల్ల ఎవరు కూడా ఉద్యోగాలు పోలేదు కంప్యూటర్ రావటం వల్ల. కాబట్టి అదేవిధంగా ఇది కూడా ఈ ఐటీ సెక్టర్ ఇప్పుడు కేవలం ఈ వీసాల వల్లనే కాదు, గత 1-2 ఏళ్ళుగా ఐటీ సెక్టర్ లో ఉద్యోగాలు తగ్గుతూ వస్తున్నాయి. దాని ప్రధాన కారణం అంటే మరి భారతదేశం మాత్రమే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ స్పీకింగ్ యూత్ ఉండటం వల్ల మన ఐటీ సెక్టర్ పెరిగింది. కానీ వాళ్ళ సౌత్ కొరియా కానీ, వియత్నాం కానీ, అలాంటి అనేక దేశాలు వాళ్ళు మన పోటీకి వస్తున్నాయి. వాళ్ళు మనకన్నా వెరీ ఎఫర్టబుల్ అండ్ అట్రాక్టివ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు మనకు అనేక చిన్న చిన్న దేశాలు మనకన్నా. వాళ్ళ వియత్నాం, అమెరికాతో మనకన్నా దాదాపు రెట్టింపు ట్రేడ్ డీల్ వాణిజ్యం అమెరికాతో వియత్నాం చిన్న దేశం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో వాళ్ళు సర్దిద్దుకొని మన రీసెర్చ్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద, బేసిక్ ఇష్యూస్ మీద, బేసిక్ గ్రోత్ మీద మన దృష్టి కేంద్రీకరిస్తే కానీ మనం ఈ అభివృద్ధి ఏదైతే సస్టైన్ చేసుకోలేము. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకి వచ్చేసాం. మీ ముగ్గురు కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇస్తే చర్చను ముగిద్దాం. ముందు రాజేంద్ర ప్రసాద్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఐటీ సెక్టర్ అనేది అంటే ఇంకా
మన ఓవరాల్ ఎకానమీతో కానీ ఎంప్లాయ్మెంట్తో కానీ సొసైటీతో కానీ చాలా ఎక్కువ ఇంటిగ్రేట్ అయిపోయిందండి యాక్చువల్గా. సో అది ఏ ఫామ్లో వస్తుంది, నెక్స్ట్ ఏఐ ఫామ్లో వస్తుందా, లేకపోతే ఇంకేదన్నా ఫామ్స్ అనేవి మారుతాయి, కానీ యాక్చువల్గా ఇట్స్ అంటే మనం విడదీయలేనంత సంబంధం అంటే వచ్చేసింది ఎకానమీతో. సో ప్రతి సెక్టర్లోనూ ఐటీ అనేది ఇంటర్నల్గా ఇన్బిల్ట్ అయిపోయింది. ఇందాక సార్ చెప్పినట్టుగా ఇప్పుడు బ్యాంకింగ్లో ఫస్ట్ అందరూ వద్దని భయపడ్డారు, బట్ రైట్ నో వితౌట్ ఐటీ సిస్టమ్స్ వీ కాంట్ ఇమాజిన్ బ్యాంకింగ్. సిమిలర్లీ అన్ని సెక్టర్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఐటీ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు స్టే. తర్వాత ఫార్మ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు ఆ టైంలో .com లేకపోతే Y2K, ఆ తర్వాత మనం గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ చూసాము, ఆ తర్వాత ఇప్పుడు ఏఐ బూమ్ అనేది చూస్తున్నాము, లేకపోతే ఏఐ రిలేటెడ్ ప్లస్ అండ్ మైనస్ ఆఫ్ అన్ని కూడా మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఐటీ కంటిన్యూ టు కంట్రిబ్యూట్ ఫర్ హైయర్ గ్రోత్, తర్వాత లార్జ్ ఎంప్లాయ్మెంట్, ప్రాస్పరిటీ ఫర్ పీపుల్, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ అందరూ కూడా ఏంటంటే దానికి తగ్గట్టుగా అప్ స్కిల్లింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా రెడీ ఫర్ జాబ్ మార్కెట్ లాగా ఓన్లీ ఆ సబ్జెక్ట్స్ అది ఊరుకోకుండా ఏదైతే జాబ్ మార్కెట్కి కరెంట్ జాబ్ మార్కెట్కి అవసరమైన స్కిల్స్ ఏంటని తెలుసుకుని దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతా ఉంటే వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, వెదర్ ఇట్స్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్, అన్ని చోట్ల ఉంటాయి అనేది మనం నమ్ముతున్నామండి. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. జమీందార్ గారు ఇప్పుడు మీరు కన్క్లూడ్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి, మైక్ అన్మ్యూట్ చేసుకోండి. జమీందార్ గారు మైక్ అన్మ్యూట్ చేసుకోండి. ఐటీ సెక్టార్ అనేది అన్ని సెక్టార్లో ఒక భాగంగానే చూడాలి. ఇదేమి ప్రత్యేకమైన భాగమేం కాదు. శరీరంలోని అవయవాలన్నీ ఎంత అవసరమో ఐటీఐ సెక్టార్ కూడా ఒక అవయవం లాంటిదే, కానీ మొత్తం శరీరం మొత్తం బాడీ మాత్రం ఐటీ సెక్టార్ కాదు. దాన్ని కానీ నమ్ముకుంటే మిగతా అవయవాలన్నీ కూడా మూలన పడిపోతాయి. అందు గురించి అన్ని అవయవాలకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అన్ని రంగాలకి, అన్ని సాంకేతిక రంగాలకి లేకుంటే ఆర్ట్స్ రంగాలకి, అన్ని రంగాలకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేశము స్వయం సమృద్ధితో స్వావలంబన దేశంగా అభివృద్ధి చెందుద్ది. ఆ దేశంగా ఎకనమీ ఉండాలి అనేది మాత్రం నా మనవి. థ్యాంక్ యూ జమీందార్ గారు. నరేంద్ర గారు ఫైనల్ గా మీరు కన్క్లూడ్ చేయండి. ఎలాన్ మస్క్ ఐటీ సెక్టర్ బేసిక్ గా చేస్తుందంటే డేటా ఎంట్రీ వాళ్ళు చేస్తుంది బేసికల్ గా పని. వాళ్ళు ఎక్కువగా ఆ డేటా ఎంట్రీ నేను ఏ ద్వారా చేస్తారని ఎలాన్ మస్క్ ఆయనే ప్రపోజల్ పెట్టాడు. ఆయన ఐటీ సెక్టర్ కంపెనీ, అమెరికాలో ఐటీ కంపెనీలకి. అది ఈజ్ రెడీ టు డెవలప్ 2-3 years లో. కాబట్టి ఏ విధంగా దాన్ని ఏమైనా సరే దీంతో సంబంధం లేకుండా ఐటీ సెక్టర్ యొక్క స్వరూపము పూర్తిగా రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే మారేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం అదే ముఖ్యంగా మన ఐటీ సెక్టర్ ఉంటుందా పోతుందా అనేది సెకండ్ ఇష్యూ. అసలు మన డెవలప్మెంట్ మోడల్ ఎలా ఉండాలి, బేసిక్ ఎలా ఉండాలి, స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఏ విధంగా ఉండాలి, ఏ సెక్టార్కి మనం ప్రియారిటీ ఇవ్వాలి అనే దాంట్లో ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదు. కేవలం దానివల్ల సమస్యలు వస్తున్నాయి. థ్యాంక్ యూ నరేంద్ర గారు, థ్యాంక్ యూ జమీందార్ గారు, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇద్దరితో చర్చ